నా పేరు తోలెం కళ్యాణ్. నేను ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ధర్నా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందులోనే ప్రధాన హామీగా మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి ఇంకొక 5,900 పోస్టులు కలుపుకొని మొత్తం 11,000 పైచిలుకు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సందర్భంలో మేము ధర్నాలు చేశాం. సార్, నోటిఫికేషన్ ఒక 3 నెలలు పొడిగించండి, మేము పరీక్షలు రాయడానికి సమయం ఏముందని అడిగితే స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు అందరూ అన్నారు కదా, ఇదే చివరి డిఎస్సి కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 6,000 పోస్టులతో 6 నెలల్లో డిఎస్సి వేస్తామన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది ఆ మాట చెప్పి. ఇప్పటి వరకు డిఎస్సి హామీ ఊసే లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చారు. సుమారు 23,000 పోస్టు ప్రమోషన్స్ ఇచ్చారు. సుమారు 12,000 వరకు కూడా రిటైర్మెంట్లు అయినాయి. నెల రిటైర్మెంట్లు అవుతా ఉన్నాయి. విద్యాశాఖ నా దగ్గర ఉంది, నేను విద్యాశాఖను బలోపేతం చేస్తా అంటున్నారు తప్ప రోజులోకి స్కూల్ మూతపడుతున్న పరిస్థితి వస్తా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చే హామీలు నీటి బుడగలుగా మారుతున్నాయి తప్ప మీరు విద్యా వ్యవస్థని బలోపేతం చేసినట్టు కాదు. మీకు విద్యా వ్యవస్థ మీద మక్కువ ఉంటే ఈ నోటిఫికేషన్ ఎంతైనా విడుదల చేయాలి. లేని పక్షాన మీరు విద్యాశాఖ మంత్రిగా మన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్లయితే రాజీనామా చేశారో, చేత కాకుండా నీట్ పేపర్ లీక్ అయిందని మీరు కూడా విద్యాశాఖను బలోపేతం చేయలేని దిక్కుమాల దద్దమ్మ ముఖ్యమంత్రి. విద్యాశాఖను ఎంబటే నాకు విద్యాశాఖ వద్దు, అందులో మీ కనీసం విద్యాశాఖకు మంత్రిగా పెట్టడానికి మీకెవరు లేరా? మీరు ఇంకా విద్యాశాఖ పెట్టుకోవడానికి మీకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అన్ని పార్టీలు కలుపుకొని సుమారు 70 మంది ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలు. మీకు ఒక్కరికి విద్యాశాఖ వేయడానికి లేదా? మీకు అలా పెట్టుకొని చదువు రానుడు నీకెందుకు విద్యాశాఖ? దద్దమ్మ లెక్క నేను బలోపేతం చేస్తా. ఉన్న స్కూల్లోనే మార్చే పరిస్థితి లేదు. ఇదేదో ఇండియా ఆట, ఏదో ఇండియా ఆట. ఉన్న స్కూళ్ళలో సింగిల్ స్కూల్ సుమారు 2,000 పోస్టు, 2,000 సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళను మార్చలేనాడు. ఎంగింది ఆట, ఏమైంది ఆట. దయచేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే విధంగా 2012 నుంచి ఇప్పటి వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఏజెన్సీ డిఎస్సి ఉండేది. 2012 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు అయింది. కానీ ఏజెన్సీ డిఎస్సి ఊసిలేదు. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఆదివాసుల పిల్లలు, గిరిజనుల పిల్లలు ఉంటారు. ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ 14 సంవత్సరాలు అయింది తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తక్షణమే గిరిజన మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గమనించి తక్షణమే ఏజెన్సీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, పొన్నం ప్రభాకర్ గారు పెట్టడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలో నిరుద్యోగులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దృష్టికి తీసుకొస్తాను. ఏదైతే డిఎస్సికి సంబంధించిన వాళ్ళ హామీ అంటే వాళ్ళకి హామీ ఇచ్చి సేమ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి 17వ తారీఖు జూలై 2024లో చెప్పడం జరిగింది. సో మరి దాని తర్వాత నోటిఫికేషన్ పడ్డా మరి ఆ తర్వాత మేము గత డిఎస్సి సమయంలో ఈ నోటిఫికేషన్ వాయిదా వేయండి అంటే లేదు మేము 6 నెలల్లోనే మరొక 6,000 పోస్టులతో మేము నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత మంత్రి అయినటువంటి మనం పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోతే లేదు, మీరు ఎవరు ఆధారపడకండి, మళ్ళీ 6 నెలల్లో మేము డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాం, ఇదే చివరి నోటిఫికేషన్ కాదా అని పేర్కొనడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప రికార్డు సృష్టించింది. ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు. అధికారంలోకి వచ్చి 5 సార్లు టెట్ పరీక్ష పెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కానీ 5 సార్లు టెట్ పెట్టివే తప్ప మేము ఇప్పుడు డిఎస్సి వేస్తాం అనే ఊసి ఇప్పటి వరకు లేదు. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చిండు. 23,000 సంవత్సరానికి సుమారు 3,500 నుంచి 4,000 అంటే 3 సంవత్సరాల్లో కనీసం 12,000 పోస్టులు రిటైర్మెంట్లు అయినాయి. మొత్తం సుమారు 35,000 పోస్టులతో ఖాళీలు ఉన్నాయి. కనీసం వాళ్ళు ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ వేయాలన్నా సుమారు 20 నుంచి 25,000 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ వేయొచ్చు. కానీ నోటిఫికేషన్ మీద ఇప్పటి వరకు ఎటువంటి ప్రస్తావన లేదు. అదేవిధంగా విద్యాశాఖ నా దగ్గర ఉంది, నేను విద్యాశాఖను బలోపేతం చేస్తా అంటున్నారు తప్ప విద్యాశాఖకి ఆయన చేసింది వ్యర్థం. విద్యాశాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి సార్. సింగిల్ స్కూల్ టీచర్లు చాలా స్కూల్ ఉన్నాయి. ఒక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకోవటం చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా మీరు ఒక స్కూల్ కి 1 నుంచి 5వ తరగతి వరకు చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుడికి చాలా కష్టమైన పని. దయచేసి మీరు ఆలోచించండి. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడతా ఉన్నారు, కానీ అది శుభపరిణామమే. కానీ ఉన్న స్కూల్ అందులో మెర్జ్ చేస్తా అంటే అది చాలా
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు విద్య దక్కే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచన చేయండి. పాఠశాల విద్యాశాఖలోనే 1 to 5th వరకు ఉంచి ఆ స్కూళ్ళని డెవలప్ చేయండి. కొత్త స్కూళ్ళు పెట్టి స్కూళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ నిరుద్యోగులను గిరిజనులు అందరినీ కూడా విద్యాశాఖకి విద్యను అందించడం దూరం చేయకండి. దయచేసి ఉన్న స్కూళ్ళలో టైం రిక్రూట్ చేయండి. అదే విధంగా ఎన్నికలు వస్తారంటాడు, విద్యాశాఖలో ఖాళీ లేవంటాడు. మరి నువ్వే ఇచ్చినావా? ఈ విద్యా వాలంటీర్లు ఉన్నాయని గద్వాల డిస్టిక్, నారాయణపేట డిస్టిక్, ఈ డిస్టిక్లలో ఇచ్చినావు కదా. విద్యాశాఖలో ఖాళీ లేవని నువ్వే చెప్తున్నావు. 200 పోస్టు 300 పోస్టు అని విద్యా వాలంటీర్లు ఇస్తున్నావు. అంటే విద్యాశాఖలోనేమో నీకు రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయడానికేమో నీకు చేత కాదు, ఖాళీలు ఉన్నాయని మాత్రం నీ విద్యా వాలంటీర్ ఇస్తావు. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.